2024 జనవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ, ఈ రాశికి బుధుడు అధిపతి. అయితే ఈ రాశి వాళ్ళకు బాగున్నటువంటి గ్రహాలు ఏమిటో చూద్దాం. శుక్రుడు శని బాగున్నారు. శుక్రుడు శని ఆరింట స్వక్షేత్రంలో మంచి మేలు చేసేటువంటి స్థితిలో శని ఉన్నాడు. అట్లాగే శుక్రుడు వృశ్చికంలో శుక్రుడు ఉన్నాడు 3ఇంట. ఈ 2 గ్రహాలే బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి ఎట్లా వచ్చింది చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. ఇవి మొత్తం కలిసి కన్యా రాశి. ఈ కన్యా రాశికి రాహుకేతువులు 2 గ్రహాలు బాగాలేవు. తర్వాత శుక్రుడు బాగున్నాడు, శని బాగున్నాడు. తర్వాత రవి, కుజుడు, బుధుడు బాగాలేరు. రవి, గురువు బాగాలేరు. అయితే చెప్పాలంటే 100కి 70 వంతులు, 80 వంతులు బాగాలేదని చెప్పాలి. 20 వంతులే బాగున్నది. ఈ కన్యా రాశి వాళ్ళకి శని మాత్రం పూర్తిగా బలవంతుడు. అట్లాగే శుక్రుడు కూడా చాలా బలంగా ఉన్నాడు. ఈ 2 గ్రహాల వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే, శని ఆల్రౌండర్, అన్ని రకాలుగా మంచి చేసేటువంటి స్వభావం గలవాడు శని. కాబట్టి మీరు ఏ పనిలోనైనా సహకరిస్తాడు. శుక్రుడు వివాహాది శుభకార్యాలు, ఇల్లు కట్టుకుంటానికి, లేకపోతే బంగారం కొనుక్కుంటానికి, వివాహం చేసుకుంటానికి, వివాహ సౌఖ్యం పొందటానికి ఈ శుక్రుడు ఉపయోగపడతాడు. శని అన్ని రకాలుగా ఉపయోగపడతాడు. అయితే కొన్ని గ్రహాలు కొన్నింటికే ఉపయోగం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు రావటానికి బాగా ఇబ్బందులు కనపడుతున్నాయి. రవి వల్ల ఆరోగ్యం బాగుండకపోవటం, కుజుడి వల్ల కూడా అనారోగ్యాలు రావటం, బుధుడు వల్ల వ్యాపారం సరిగా సాగకపోవటం, రాహు వల్ల తన చేతిలో డబ్బులు వృధాగా ఎవరికన్నా ఇచ్చో, అనవసరమైన వ్యాపారాల్లో పెట్టో పోగొట్టుకుంటానికి బాగా ఇబ్బందికరమైన టైము. గురువు వల్ల అన్ని మార్కులు వస్తాయి, 1 మార్కు అయితే పాస్ అవుతాయి, 1 మార్కు దగ్గుతుంది తప్పడం. ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అయితే దీన్ని ఏమంటారంటే గోచారం. జన్మ నక్షత్ర రీత్యా పేరు చెప్పేదాన్నే గోచారం అంటారు. చాలామంది ఏం చేస్తున్నారు, పిలిచే పేరు వేరుంటుంది. నక్షత్రం మీద అందరూ పేర్లు పెట్టలేదు. పిలిచే పేరుని బట్టి జాతకం అడుగుతున్నారు, జాతకం చూపించుకుంటున్నారు, సరిగ్గా లేదనుకుంటున్నారు. మీరు పుట్టిన తారీఖును బట్టి జన్మ నక్షత్రం ఏంటో వస్తుంది, జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుంది. ఇది గోచారం. అది కాకుండా పిలిచే పేరుని బట్టి జాతకం పడి అసంతృప్తి పడి జాతకాలు సరిగా చెప్పట్లేదు, వీళ్ళు డబ్బుల కోసం చెబుతున్నారు, ఇది తప్పు చెబుతున్నారు, నాకు లాభం ఉందన్నారు, పూర్తిగా నష్టం కలుగుతుందని బాధపడే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. చాలామంది జన్మ నక్షత్ర రీత్యా పేర్లు పెట్టలే. ఆశ్లేష నక్షత్రం ఉందండి, డీడూడేడో ఆశ్లేష, దాని మీద పేరు వస్తుందండి. డి కానీ, డు కానీ, డి కానీ, డో కానీ, దీని మీద పేరు ఎక్కడా కనపడదు. అయితే కృష్ణదేవరాయల దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, డిండిమ భట్టు అని పెట్టాడు. అంటే నక్షత్రంలో వచ్చే పేరు డీడూడేడో ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రంలో వెతికి డిండిమ భట్టు అని పెట్టాడు. అది పేరు అందంగా ఉందా, అందం లేకుండా ఉందా అనేది ఆలోచించట్లే. నక్షత్ర రీత్యా పేరు పెట్టుకుంటే జాతకం చెప్పేవాళ్ళు సులభంగా ఉంటుంది. నీ కష్టం తెలియపరుచుకుంటానికి వీలవుతుంది, నీ కష్టం పోగొట్టుకుంటానికి మార్గం ఉంటుంది. కాబట్టి అందరూ జన్మ నక్షత్ర రీత్యా పేర్లు పెట్టుకోవట్లేదు. దానివల్ల గోచారం కరెక్ట్గా
మీకు కలిసి రావట్లేదు. జన్మ నక్షత్రం రీత్యా అయితే మాత్రం నేను చెప్పేది అన్ని విధాలా బాగుంటుంది. జన్మ నక్షత్రం లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా మీ జాతకం చూస్తే మీ నక్షత్రం ఏంటో, మీ రాశి ఏంటో వస్తుంది, మీ జన్మలగ్నం ఏంటో వస్తుంది, ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయో తెలుస్తాయి. కాదండి నా పేరు జన్మ నక్షత్రం రీత్యా పెట్టలేదు, నాకు డేట్ ఆఫ్ బర్త్ తారీఖు, నెల, సంవత్సరం, పుట్టిన టైం తెలియదు అనేటట్లయితే మీ 2 చేతులు కూడా ఫోటో తీసి వాట్సాప్లో పెడితే మీ జాతకం కరెక్ట్గా తేలుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుభ పరిణామం కంటే అశుభ పరిణామం అంటే నష్టం, ఎక్కువ కష్టం ఉండేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఏమిటయ్యా కష్టం అంటే వివాహం కావటం ఎదురు చూస్తున్నారు, వివాహం కావటం లేదు. సరే ఎట్టవుట వివాహం జరగడానికి అవకాశం వచ్చింది. అమ్మాయిని అబ్బాయి, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు అనుకుందాం కొంతసేపు. ఏమికంటే ఆయన ఇష్టపడ్డాడు, ఆయనకంటే ఏమి ఇష్టపడ్డది, ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇక ఎవరితో పని లేదు, మన ఇద్దరితో ఒకటే మాట, మనం మాట తప్పం, మనం చేసుకుందాం. ఇక పెద్దవాళ్ళతో వెనక్కి తిరిగి ఆలోచించకుండా వీళ్ళు సెట్ అయిపోతారు. మేము ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుంటాం అంటారు. మన నాబోటాడు తీసుకొచ్చి జాతకాలు చూపించుకోమంటారు. మీరు జాతకం చూపిస్తే పని కాకుండా పోతుంది, మీ పెళ్లి తిరిగితే బాగుండదని చెబుతాం. అందులో తప్పేవదా అంటే మీ జాతకాలు కలుస్తాయా, వివాహం చేసుకుంటే సుఖపడతావా కష్టపడతావా అన్నది ముందుగా తెలుసుకున్న తర్వాత ప్రేమ వ్యవహారాలు కావాలి. పెద్దవాళ్ళు మీ జాతకాలు కాలేదయ్యా వద్దంటే మేమిద్దరం ప్రేమ పక్షులం, మేము ప్రేమించుకున్నాం లేకపోతే చేస్తాము అని పెళ్లి చేసుకుంటే మరునాడే విడిపోయి కోర్టుకు ఎక్కి అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు జైలు పాలు చేసి నానా గందరగోళమై పెళ్లి కాక మునుపు కంటే పెళ్ళి అయిన తర్వాత ఎక్కువ నష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు ఈ జాతకంలో కనపడుతున్నారు కన్యారాశిలో. ఈ కన్యారాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే బాగా ఆలోచించండి. ఏమంటే మేము ప్రేమించుకున్నా మా ఇష్టం అంటే నేను గంగలో దూకుతాను, నా ఇష్టం అంటే ఎంతసేపు కాపలా కాస్తారు, ఎవరు చూడకుండా మీరు పోయి గంగలో దూకుతారు. గంగలో దూకిన తర్వాత బతకటం చావటం అది గంగ పుణ్యం, మీ పాపం. కాబట్టి మీ జాతకాలు జాగ్రత్తగా చూపించుకోవడం చాలా అవసరం. వివాహ విషయంలో చాలా అవసరం కనబడుతోంది. కాబట్టి ఈ జాతకం వాళ్ళు శుక్రుడు వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం అన్నారు. వివాహం వల్ల 100 సంవత్సరాల జీవితంలో పుట్టిన తర్వాత మరణించే లోపల వివాహ వయస్సు చాలా ప్రత్యేకమైంది. ఇది శుభ పరిణామమా అశుభ పరిణామం అనేది చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. కాబట్టి జాతకం వాళ్ళు ముందు జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత వివాహం కావటానికి మంచి దగ్గరలో టైం కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా మీ జాతకం చూపించుకొని వివాహం చేసుకోవడం చాలా అవసరం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ అరిచేతుల ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఇదిగాక గురువు, రాహువు, రవి, కుజుడు, బుధుడు, కేతువు ఈ 6 గ్రహాలకు కూడా పూర్తి శాంతి చేయించుకోండి. ఇంకా మీరు శివాలయానికి వెళ్ళండి, విష్ణాలయానికి వెళ్ళండి, శివదర్శనం విష్ణు దర్శనం చేసుకోండి. శివుల పుట్టల దగ్గర రవ్వ పంచదార కూడా వేసి కలిపి వేయండి. 3 వేళ సూర్య నమస్కారాలు చేయండి. ఈ కన్యారాశి వారికి సమస్యలు లేకుండా సుఖంగా ఉండటానికి అవకాశం వస్తుంది. ఈ రాశి వాళ్ళకు వీసా రిజెక్ట్ అయ్యేటట్లయితే 1, 2 వీసా వచ్చి అక్కడికి వెళ్ళి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటే వీసా రిజెక్ట్ అయినా, వీసా రిజెక్ట్ కాక అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉన్నా, ఉద్యోగంలో సరైనటువంటి స్థానం లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చేసే ఉద్యోగం చెయ్యాలో మానుకోవాలో అర్థం కాకుండా ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండటం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అదే కాదు రాహుకేతువుల వల్ల కాదు కాక ఇంత కొన్ని మిగతా గ్రహాల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయితే
జరిగిన సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఏమిటంటే మనకి ఏది దారి దొరకలేదు అని చెప్పి భయపడి విదేశాల్లో ఉన్నవాళ్ళు తిరిగి పారిపోయి తిరిగి రావటం కానీ, చేసే వృత్తిని మానుకోవటం కానీ చేయవద్దు. మీ గ్రహస్థితులు బాగుండకపోవటానే ఇటువంటి సమస్యలు మీకు వచ్చినాయి. ఈ గ్రహస్థితి ఎందువల్ల మీకు జరిగింది అనేది మీ జాతక రీత్యా చూస్తే కానీ పూర్తిగా వివరం అర్థం కాదు. మీ జాతకం చూపించుకోండి. మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, విదేశంలో ఉండి ఉద్యోగం రాకపోయినా మీకు తగినటువంటి ఉద్యోగం రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందులో రాబోయే రోజులు మంచి రోజులు వస్తూ ఉన్నాయి. కానీ మీకు 1-2 గ్రహాల వల్ల మీకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మీకు ఏ గ్రహాలు బాగాలేవో అవి చూపించుకుంటే మీ జాతకం పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా, అది కాకపోతే మీ 2 అరిచేతులు సాముద్రికం ద్వారా మీకు ఏ దోషాలు ఉన్నాయో చూపించుకుంటే ఆ దోషాలు తెలుసుకొని ఆ దోష పరిహారం చేస్తే మీరు విదేశాల్లోనే ఉద్యోగం పొందుతారు. విదేశానికి వెళ్లకుండా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా రిజెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మీరు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మీ జాతకాలు చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది, బాగుంటుంది.